మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. అయితే పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడైయున్నాడు, నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. ప్రియ దైవజనమా, మన దేవుడు మనకు ఏ విధముగా తోడు ఉంటాడు అంటే పరాక్రమము గల శూరుని వలె. అవును, అట్టి రీతిగా దేవుడు మనకు తోడై ఉండడం వలన మనలను హింసించువారు మనలను గెలవలేక తొట్రిల్లిపోతారు అని చదవబడిన మూలవాక్యము మనకు తెలియజేస్తా ఉంది. ఎందుకని ఆ రీతిగా జరుగుతుంది అంటే, మన యావత్ బాధలో దేవుడు బాధ నొందేవాడుగా ఉన్నాడు. మన బాధ అంతటిని భరించేవాడుగా ఉన్నాడు. చూడండి, ఆనాడు సంఘమును హింసిస్తున్న సౌలును సంధిస్తూ నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును అంటాడు. అవును, సౌలు హింసించింది సంఘాన్ని కదా. ఆ సంఘాన్ని హింసిస్తున్నప్పుడు దేవుడు తానే హింస నొందినట్లుగా సౌలుతో పలుకుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనములో ఆయన ఆత్మ ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను అని వ్రాయబడి ఉంటుంది. అవును ప్రియ దైవజనమా, మనము బాధ గుండా వెళుతూ ఉన్నప్పుడు, బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు, హింసను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనకు తోడుగా ఉన్న మన దేవుడు ఆ యావత్ బాధలో మనకు తోడై ఉండడం మాత్రమే కాదు గాని ఆ బాధను తాను అనుభవించేవానిగా ఉన్నాడు. అందుకనే మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించేవాడు ఆయన ఉన్నాడు అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఎందుకని? వారు అనుభవించే శ్రమ ఆయన అనుభవించి అనుభవపూర్వకంగా వారి బాధలో పాలు పొందుతాడు. ప్రియ దైవజనమా, మరి అట్టి రీతిగా దేవుడు మన జీవితాలలో తోడుగా ఉండాలి అంటే మనమేం చేయాలో తెలుసా? మనము బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు, హింసను అనుభవిస్తూ ఉన్నప్పుడు సణుగుట, గొణుగుట కాదు గాని, మనమున్న పరిస్థితిని బట్టి మనల్ని మనము నిందించుకొనడం కాదు గాని, దేవుని కృపాసనము చెంత దేవుని సహాయము కొరకు వేడుకొనాలి. చూడండి, 70వ కీర్తన 1వ వచనం. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా సహాయమునకు త్వరగా రమ్ము. ఆ రీతిగా మనము విజ్ఞాపన చేసేవారముగా ఉండాలి. అప్పుడు అదే కీర్తన 2వ వచనములో మనకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గుపడతారు అని వ్రాయబడి ఉంటుంది. ఇట్టి రీతి విజ్ఞాపన మనం చేస్తే దేవుడు పరాక్రమము గల శూరుని వలె మనకు తోడై మన పక్షముగా వ్యాజ్యమాడి మనల్ని విడిపించడానికి దిగి వచ్చినప్పుడు, మనకెవరైతే కీడు చేయాలని, హాని చేయాలని తలపోస్తూ ఉన్నారో, ప్రయత్నిస్తూ ఉన్నారో వారు వెనుకకు మళ్లింపబడతారు. ఆనాడు ఇశ్రాయేలీల జీవితంలో ఇది జరగడం మనం చూసాము. ఐగుప్తు దేశములో వారు శ్రమ పెట్టబడుతూ ఉన్నప్పుడు, నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు వారిని విడిపించడానికి దేవాది దేవుడు ఆకాశ వాహనుడై దిగి వచ్చాడు. వారిని తన భీకర కార్యముల చేత, తన దక్షిణ హస్తము చేత, తన బలము చేత ఐగుప్తు దేశము నుండి విడిపించి తీసుకొని వస్తున్నప్పుడు వారిని వెంటాడిన శత్రువులు మరి ఎన్నడూ కనబడకుండా కనుమరుగైపోయేలాగా దేవుడు ఇశ్రాయేలీలకు సహాయము చేసి వారి చేతి నుండి విడిపించినట్లుగా మనం చూస్తాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు హింసింపబడుతూ ఉన్నావా? బాధింపబడుతూ ఉన్నావా? అయితే నీవు విజ్ఞాపన చేస్తే పరాక్రమము గల శూరుని వలె దేవుడు నీ పక్షముగా ఉండి, నీకు తోడై ఉండి, నీ పక్షముగా యుద్ధము చేసి నీకు కీడు చేయగోరువారు
వెనుకకు మళ్ళీ సిగ్గుపడే రీతిగా నీ జీవితంలో ఘనమైన కార్యము చేయగలడు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, భీకరమైన, ప్రభావము గల నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు రాజా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మరి ముఖ్యంగా ఎవరైతే హింసింపబడుతూ ఉన్నారో, ఎవరైతే బాధింపబడుతూ ఉన్నారో, నిట్టూర్పులతో నీకు మొరపెడుతూ ఉన్నారో, అతి వారిని జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిగతుల నుంచి విడిపించమని, వారిని విడిపించుటకు, సహాయము చేయుటకు త్వరగా వారి పక్షముగా దిగిరమ్మని బ్రతిమిలాడుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: మెనహేము ఎవరి చేత సంధి చేయించుకొనవలనని 2000 మణుగుల వెండి ఇచ్చెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.